నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకరావు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన కాడ నుండి ఇచ్చిన హామీలను నెరవేరుస్తుంది, ఇవ్వని హామీలను కూడా నెరవేరుస్తూ వస్తుంది. దీన్ని మీడియాలో ప్రచారం చేస్తున్నప్పటికీ కూడా కొంతమంది మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళు ఈ పథకాల అమల్లో అలసత్వం వహిస్తున్నారు అనేది ఇప్పుడు వస్తున్న చర్చ. ఎందుకు అంటే ఏవైతే పథకాలు ఉన్నాయో అవి అందరికీ చేరేలాగా వీళ్ళు పని చేయట్లేదు. దానివల్లే కూటమి ప్రభుత్వంపై ప్రశ్నలు లేవనెత్తడానికి అవకాశం ఉంటుంది, అలానే చెడ్డ పేరు కూడా వస్తుంది అంటూ కొంతమంది అంటున్నారు. సో దీనికి సంబంధించి పూర్తిగా మనకి వివరించడానికి మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, కూటమి ప్రభుత్వంలో కొంతమంది మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, సరిగ్గా పని చేయట్లేదు అనే ఒక చర్చ ఈరోజు ఉత్పన్నమైంది. దీనికి కారణం కొన్ని పథకాలు ఏదైతే పార్టీ తీసుకొచ్చిందో ఆ పథకాల పేర్లు ఇప్పటికీ జనాల్లోకి వెళ్ళలేదు అనేది ఈరోజు రేజ్ అవుతున్న క్వశ్చన్. దీనికి మీరేమంటారు? మనకి మన సమాజంలో రెండు భిన్న రకాల వ్యక్తులు ఉంటారు. ఒకరు ఒక ఫ్యాన్ కనుక విరాళం ఇస్తే ప్రతి రెక్క మీద తమ పేరు రాసుకుంటారు. ఒక గ్లాసు విరాళం ఇస్తే ఆ గ్లాసు మీద కూడా తమ పేరు రాసుకుంటారు. ఇంకొందరు ఆ ఫ్యాన్ బిగించిన బిల్డింగ్ మొత్తం వాళ్ళే కట్టిస్తారు, కానీ వాళ్ళ పేరు ఎక్కడ ఉంచుకోరు. అంటే కొందరు మంచి చేస్తూ వెళ్తారు, కొందరు చేసిన మంచిని ప్రచారం చేసుకుంటారు. కానీ రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వ పరంగా కానీ పార్టీ పరంగా కానీ మీ వైపు నుంచి జరిగిన మంచిని ప్రజలకు చెప్పుకునే తీరాలి. లేకపోతే ఏమవుద్ది, నిజం గడప దాటే లోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టొస్తుంది. 2014-19 మధ్య కూడా విభజన జరిగిన రాష్ట్రంలో నాటి గివెన్ సిచ్యుయేషన్స్లో అప్పటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చాలా అద్భుతంగా పనిచేసింది. ఎందుకంటే 16,000 కోట్లతో లోటుతోటి ఏర్పడ్డ రాష్ట్రం, రాజధాని లేకుండా ఏర్పడ్డ రాష్ట్రం. అటువంటి రాష్ట్రానికి రాజధానికి ఒక రూపం సంతరించుకునే పరిస్థితులు తేగలిగారు. 2 సార్లు డిఎస్సి కండక్ట్ చేశారు. ఉద్యోగస్తులకు 43% ఫిట్మెంట్ ఇచ్చారు. 200 రూపాయలు ఉన్న సామాజిక పెన్షన్ 2,000 రూపాయలు చేశారు. క్రమం తప్పని క్రెడిట్ క్యాంపులు కండక్ట్ చేశారు. అలాగే ఎస్సీ సప్లాన్ సక్రమంగా ఇంప్లిమెంట్ చేశారు. కాపులకి కేంద్ర ప్రభుత్వం కల్పించిన ఈడబ్ల్యూఎస్ కోటాని ఉపయోగించుకొని 5% రిజర్వేషన్ కల్పించారు. కాపు కార్పొరేషన్ ద్వారా వేలాది కోట్ల రూపాయలు నిధులు కేటాయింపు చేశారు. బ్రాహ్మణ కార్పొరేషన్ కొత్తగా ఏర్పాటు చేశారు. ఇలా సంక్షేమాన్ని కొనసాగిస్తూ సమపాళ్లలో అభివృద్ధిని కూడా చాలా అద్భుతంగా చేయగలిగారు. లక్షలాది కోట్ల రూపాయల పారిశ్రామిక పెట్టుబడులు రప్పించారు. కానీ ఇవి ప్రజల్లో చర్చనీయాంశం కాల. జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా జరిగిన ప్రచారం, నెగిటివ్ ప్రచారం ప్రజలకు చేరువైంది. కారణం ఏంటి అంటే వీళ్ళ మంచి చెప్పుకోవటం వీళ్ళకి చేతకాల. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న చెడు ప్రచారాన్ని కౌంటర్ చేయటము వీళ్ళకి చేతకాల. దాంతో చెడు చేరినంత త్వరగా మంచి చేరల. దాని పర్యవసానం ఎన్నికలలో ఘోరంగా ఓడారు. ఓడటమే కాదు, వీళ్ళు ఓడిన పర్యవసానం రాష్ట్రం కూడా ఓడింది. కాబట్టి మేము ఓడాము అని ప్రజలు వాళ్ళగా రియలైజ్ అయ్యి మొన్నటి ఎన్నికల్లో మళ్ళీ వీళ్ళని గెలిపించారు. జగన్మోహన్ రెడ్డిని గెలిపించి మేము తప్పు చేశామని రియలైజ్ అయిన ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన విజయం కన్నా మెరుగైన విజయం వీళ్ళకి దక్కే విధంగా తీర్పిచ్చారు. మరి గతంలో జరిగిన పొరపాట్లని చూసి గుణపాఠం నేర్చుకొని ఆ పొరపాట్లు మళ్ళీ రిపీట్ కాకుండా ఇప్పుడు పాలించే సందర్భంలో అయినా సరే ఆ గతాన్ని మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంటుంది కదా. చంద్రబాబు నాయుడు గారు తన మంత్రివర్గంలో 17 మంది కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు. అంటే గతంలో మంత్రులుగా పనిచేయని వాళ్ళకి. అందులో 10 మంది మొట్టమొదటిసారి శాసనసభకి ఎన్నికైన వాళ్ళకి అవకాశం ఇచ్చాడు. అంటే ఆయన ఒక సరికొత్త బృందానికి బాధ్యతలు అప్పజెప్పాలని చెప్పి నిర్ణయం తీసుకొని అవకాశం కల్పించారు. మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, క్యాంపస్లో పిల్లలు జాబ్కి సెలెక్ట్ అయ్యి 8th సెమిస్టర్కి ఇంజనీరింగ్ పూర్తవుద్ది అని అంటే 6th, 7th సెమిస్టర్లోనే ప్లేస్మెంట్లు రిక్రూట్మెంట్ కోసం కంపెనీలు క్యాంపస్లకు వస్తున్నాయి. వాళ్ళు క్యాంపస్ నుంచి గ్రాడ్యుయేట్ బయటకు వచ్చేటప్పటికి అపాయింట్మెంట్ ఆర్డర్ చేతిలో ఉంటుంది. ఆ ఉద్యోగంలో వాళ్ళ ప్రావీణ్యాన్ని నిరూపించుకోవడానికి వాళ్ళకి ఎంతకాలం పడుతుంది? ఒక 20-21 సంవత్సరాల యువకుడు ఒక ఉద్యోగంలో ఎంటర్ అయ్యి తాను రుజువు చేసుకోవడానికి 6 నెలలు, సంవత్సరం కన్నా పట్టట్లా. అలాగే వీళ్ళు కూడా రాజకీయాల గురించి అవగాహన ఉంది, సమాజంలో అనుభవం ఉన్నాళ్లే, పరిపాలనాపరమైన వ్యవహారాలు అవగతం చేసుకోవడానికి, అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీడింగ్స్ గురించి కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేయడానికి, సమస్యల గురించి అర్థం చేసుకోవడానికి, పాలనాపరంగా ఏ నిర్ణయాలు తీసుకోవచ్చు ఏవి తీసుకోకూడదు అని చెప్పనే నైపుణ్యం సంతరించుకోవడానికి ఎన్నాళ్ళు కావాలి? సంవత్సర కాలం గడిచింది కదా.
ఒకసారి సంవత్సరం కాలం గడిచిన తర్వాత ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే మళ్ళీ ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి విష ప్రచారానికి కౌంటర్ ఇవ్వాల్సిన పరిస్థితుల్లోనే ప్రభుత్వం ఉంది తప్ప ఈ సంవత్సర కాలంగా తాము చేసిన మంచిని ప్రజలకు చేరువ చేయడంలో ఎందుకని ఫెయిల్ అవుతూ ఉంది? కారణం ఏంటి అంటే ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు, లోకేషో, లేదు అని అంటే ఒక అనిత గారు, ఒక సవిత గారు, ఒక రామానాయుడు గారు, ఇటువంటి వాళ్ళు కొద్దిమంది మాత్రమే ముందుకొచ్చి మీడియా ముఖంగా ప్రతిపక్ష పార్టీకి కౌంటర్ ఇవ్వగలుగుతూ ఉన్నారు, ప్రభుత్వం మంచిని చెప్పగలుగుతూ ఉన్నారు. కానీ ఈ అవకాశాలు దక్కించుకున్న యంగ్స్టర్స్ ఇప్పుడు ఈ ముగ్గురు మనం మాట్లాడుకున్న వాళ్ళు మొట్టమొదటిసారిగా మంత్రులైన వాళ్ళే. వీళ్ళ శాఖల్లో వీళ్ళ పనితీరు కనపరిచే విధంగా వీళ్ళు మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వ వర్షాన్ని ప్రజలకు కన్వే చేయడానికి చేస్తున్న ప్రయత్నానికి అనుగుణంగా మిగిలిన వాళ్ళు ఎందుకు స్పందించరు? అలాగే ఇప్పుడు శాసనసభ్యుల్లో కూడా చాలామంది ఫస్ట్ టైమర్స్ ఉన్నారు. తర్వాత ఇంకోటి ఏం జరుగుతుందంటే గతానికి భిన్నంగా రాజకీయాల్లో కాలక్రమంగా సీజన్డ్ పాలిటీషియన్స్ స్థానంలో అప్పటికప్పుడు కొంచెం వ్యాపారాల్లోనో పారిశ్రామికవేత్తలుగానో వేరే వేరే రంగాల్లో డబ్బు సంపాదించిన వాళ్ళు, ఎన్ఆర్ఐస్ లాంటి వాళ్ళు రాజకీయ అభిలాషతోటి వాళ్ళ డబ్బు బలంతో రాజకీయాల్లోకి వస్తున్నారు. సీజన్డ్ పాలిటీషియన్స్ ఉండేవాళ్ళు వెనకటి రోజుల్లో, ఒక గ్రామ స్థాయి నుంచి ఎదిగొచ్చే నాయకులు ఉండేవాళ్ళు. వాళ్ళకి ప్రజల సమస్యల గురించి అవగాహన ఉంటుంది, ప్రజలతో మమేకం అయి ఉంటారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ విధంగా స్పందించాలి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రశ్నించాలి అనేది అవగాహన, అనుభవంతో ఉండేవారు. కానీ ఎప్పుడైతే అప్పటికప్పుడు రాజకీయాల్లో పార్టీ స్ట్రక్చర్తో సంబంధం లేదు, ప్రజలతో మమేకమై ఉండరు, అలా కాకుండా తమ చేతిలో ఉన్న డబ్బు కారణంగానే ఈ పార్టీల్లో అభ్యర్థిత్వాలు దక్కించుకొని ఆ నాయకత్వం పట్ల ప్రజల్లో ఉన్న సానుకూలత కారణంగా ఈ అభ్యర్థిత్వం ఎవరికి దక్కితే వాళ్ళు ఎన్నికల్లో నెగ్గేసి ఇవాళ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఒరిజినల్ వృత్తులు, వాళ్ళ వ్యాపకాలకు ఇచ్చిన ప్రాధాన్యత ఈ మారిన మేము నాయకులం, ఇప్పుడు ప్రజాప్రతినిధులం, లక్షలాది మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాం, మనల్ని నమ్మి మనకు అవకాశం ఇచ్చిన పార్టీ ఉంది, మొన్న జరిగిన ఎన్నిక అయిపోయింది, మళ్ళీ 5 ఏళ్లలో మళ్ళీ ఎన్నికలు వస్తాయి, మళ్ళీ ఎన్నికలకు వచ్చే నాటికి మొన్న దక్కిన విజయాన్ని మరింతగా నిలబెట్టుకోవాల్సిన బాధ్యత, అవసరం మన మీద ఉంటుంది అనేది మర్చిపోతున్నారు. నిన్న నెగ్గేశాం కదా, ఇదే శాశ్వతాన్ని ఫీల్ అవుతున్నారు, ఒక రిలాక్సేషన్లోకి వచ్చేసారు. కానీ మీ ప్రత్యర్థి అంటే మీరున్నంత రిలాక్స్డ్గా అతను ఉండట్లా. అతను నెల రోజుల మీ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టమని ఢిల్లీకి ఎక్కాడు. అంటే మిమ్మల్ని సహించలేకపోతున్నాడు, భరించలేకపోతున్నాడు. మీరెట్లా స్థితప్రజ్ఞుల్లాగా ఉండాలనుకుంటున్నారు? ప్రతి నిత్యం రావణ కాష్టంలాగా మీ కింద మంట పెట్టాలని అతను ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. మరి అతని ప్రయత్నాలు ఏ విధంగా ఉంటాయి అనేది 2019 ఒక కేస్ స్టడీగా, ట్రెండ్ సెట్టర్గా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మరింతగా వాటిని విస్తృతపరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, మరింతగా విషప్రచారం చేస్తూ ఉన్నాడు. మీ మంచి కన్నా మీ చెడుని మరింతగా మ్యాగ్నిఫై చేసి ప్రజలకు చేరువ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అటువంటప్పుడు ఎవరు మాట్లాడతారు మీ తరపున? పదవులు, అవకాశాలు దక్కించుకుందా మీరు. రేపటి రోజున ఈ మళ్ళీ గెలిచిన ఈ అవకాశాలు కొనసాగించుకునేది మీరు. మీరు ముందుకొచ్చి మాట్లాడాలి, మీ మంచి మీరు చెప్పాలి. మీ తరపున ఎన్నికలకు ముందు మేము మాట్లాడాం, ఇవాళ మేము మాట్లాడుతున్నాం. మాకు పదవులు రావు, పదవులు మీకు వస్తున్నాయి. మీకు వచ్చిన వాళ్ళు మీరెందుకు మాట్లాడరు? మీరెందుకు స్పందించరు? మీరెందుకు ప్రజలకు అసలు సిసలు సమాచారాన్ని చేరవేసే ప్రయత్నం చేయరు? అంటే ఎల్లకాలం మీ మీద విమర్శలు చేస్తూ ఉంటే, నిందలు మోపుతూ ఉంటే, ఆరోపణలు చేస్తూ ఉంటే వాటికి వివరణ ఇచ్చుకోవడానికే మీరు పరిమితమై ఉంటారా? మీ వల్ల జరిగిన మంచిని, మీరు సాధించిన విజయాలని, మీరు నెలకొల్పిన ప్రమాణాల గురించి ప్రజలకు ఎందుకు వివరించి చెప్పరు? మీరు చెప్పకపోతే మరొకసారి మళ్ళీ అబద్ధమే రాజ్యం వెళ్తుంది, మళ్ళీ అబద్ధమే ప్రజలకు చేరువవుతుంది. కాబట్టి గత అనుభవం దృష్టి అయినా సరే జగన్మోహన్ రెడ్డి వైఖరిలో మార్పు రాలా, వాళ్ళ సోషల్ మీడియాలో మార్పు రాలా, వాళ్ళ సొంత మీడియాలోనూ మార్పు రాలా, వాళ్ళకు అనుకూలంగా మాట్లాడే సోకాల్డ్ న్యూట్రల్ మేధావులు వాళ్ళలోనూ మార్పు రాలా. వాళ్ళు ఆనాటికి ఈనాటికి వాళ్ళ అసలు శిస్సుల వైఖరికే కట్టుబడి వాళ్ళ రాజకీయాన్ని కొనసాగిస్తున్నారు. మరి కొనసాగిస్తున్నప్పుడు మీ ప్రత్యర్థి ఎవరు అనే స్పష్టత ఉన్నప్పుడు, అతని విధానం ఏంటి అనే స్పష్టత ఉన్నప్పుడు, అతను ఎంచుకునే మార్గాల పట్ల స్పష్టత ఉన్నప్పుడు, ఆ మార్గాల వల్ల ఎదురుగాబోయే ఫలితం ఏంటనేది 2019 కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నప్పుడు ఇప్పటికైనా సరే మీ ఆలోచనలో, మీ వ్యవహార శైలిలో మార్పు తెచ్చుకోకుండా ఉంటే రేపటి రోజున మీరు నష్టపోవటం కాదు, మిమ్మల్ని నమ్ముకున్న 5 కోట్ల మంది ప్రజలకి నష్టం చేసిన వాళ్ళు అవుతారు. మరి ఆ నష్టం చేసి ప్రజలను కష్టాల పాలు చేస్తారా, లేదు మీ ప్రత్యర్థిని ధీటుగా దాటిగా ఇప్పటి నుంచైనా ఎదుర్కొంటారా లేదనేది మీకు మీరే నిర్ణయించుకోండి. ఓకే.
థ్యాంక్ యూ సో మచ్ సార్.